ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా సాయి వేదాంత్. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట సిత్తరాల సిరపడు, చిత్రం అల వైకుంఠపురంలో. రచించిన వారు విజయ్ కుమార్ గారు, సంగీతం ఎస్ఎస్ తమన్ గారు, పాడిన వారు సాకేత్ గారు ఇంకా సూరన్న గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు, పెత్తనలు నడిపేడు సిత్తరాల సిరపడు, ఊరూరు ఒగ్గేసిన ఉడుం పట్టు ఒగ్గడు. పుగతోడి యాంబోతు రంకేసి కుమ్మపోతే, పుగతోడి యాంబోతు రంకేసి కుమ్మపోతే, కొమ్ములొడదీసి మరి పీపలు దినాడురో. జడలిప్పి మర్రి సెట్టు దయ్యాల కొంపంటే, జడలిప్పి మర్రి సెట్టు దయ్యాల కొంపంటే, దయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు. అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు, అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు, గుంటలంట పడితేను గుద్ది గుండ చేసినాడు, గుంటలంట పడితేను గుద్ది గుండ చేసినాడు. పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు, రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు. పది మంది నాగలేని 10 మూర్ల సొరసాప, 10 మంది నాగలేని 10 మూర్ల సొరసాప, ఒడుపుగా ఒంటి సేతో ఒడ్డు కట్టుకొచ్చినాడు, ఒదుపుగా ఒంటి సేతో ఒడ్డు కట్టుకొచ్చినాడు. సాముసేసి కండతోటి దేనికైనా గట్టి పోటీ, సాముసేసి కండతోటి దేనికైనా గట్టి పోటీ, అడుగడుగు వేసినాడ అదిరేను అవతలోడు. సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు, రెండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు. సకనమ్మ వెనక బడ్డ పోకిరోల్ని ఇరగదంతే, సకనమ్మ వెనక బడ్డ పోకిరోల్ని ఇరగదంతే, సకనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే, సకనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే. జడ్జెస్ ఓవర్ టు యు. సాయి వేదాంత్. నమస్తే సార్. నమస్తే రా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చాం కాబట్టి ఇంకా పోటీ తెలుసు కదా, దీని చివరిలో ఏం జరుగుతుందో మీ అందరికి కొంచెం ఉంది, అవగాహన ఉండే ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే భిన్నమైన పాటలు, మీ శక్తియుక్తులన్నీ పూర్తిగా అందులో ధార పోయగలిగే పాటలు పాడితే, ఇంకా అంటే మీ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే పాటలు పాడితే మేము కూడా మార్చడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే ఎక్కువ వైవిధ్యం ఉన్న పాటలు పాడితే బాగుండేది నా అభిప్రాయం. పైగా సినిమా చూస్తున్నప్పుడు ముందు ఒక గొప్ప దృశ్యం వస్తుంటుంది, వెనకాల దానికి ఊతంగా వచ్చే పాట ఇది. కాబట్టి మనం చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరు, దీని స్వతంత్రంగా వింటున్న అనుభూతి వేరు అనిపించింది నాకు ఇప్పుడు. కాబట్టి నీకు అర్థమైంది నేను చెప్పింది? పిక్చరేషన్ లో వెనకాల వస్తున్నప్పుడు కనుక ఒక చిన్న నేపథ్యంలో ఒక రీ రికార్డింగ్ బిట్ లాగా వచ్చింది. ఇదే ప్రధానంగా దీనే మెయిన్ సాంగ్ లాగా నువ్వు పాడేసరికి దీన్ని అంచలా వేయలేకపోతున్నావు. కాకపోతే నువ్వు పాడడం బాగానే పాడావు, నీ వరకు శక్తి మేరకు నీ కృషి చేసావు, అంతే.
నేను ఫస్ట్ టైం ఈ ట్యూన్ వినడం ఆనెస్ట్లీ సినిమా చూస్తున్నంతసేపు నా దృష్టి అంతా ఫైటింగ్ మీదే ఉంది తప్ప నేను బ్యాక్గ్రౌండ్ లో ఈ పాట వచ్చిందని ఇప్పుడే రిజిస్టర్ అయింది నాకు ఇన్ఫాక్ట్. సో అలా రిజిస్టర్ అవ్వలేదు సరిగదా. ఇదేంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ట్యూన్, దేర్ ఇస్ నో వేరియేషన్ ఇన్ ద ట్యూన్. అందులో ఇంకొక ఈ రోజు నీ దగ్గర నుంచి అంటే నేను అగైన్ నీ గొంతు బానే ఉందా? కొంచెం స్ట్రెయిన్ అయినట్టుగా వినిపించింది. అండ్ ఆల్సో శృతి పోయింది నాన్న అక్కడక్కడ, చాలా చోట్ల ఫ్లాట్ అయింది. మొత్తంగా చెప్పాలి అంటే గనక ఇట్ వాజ్ అంటే ఓకేగా ఉంది పర్ఫార్మెన్స్ అంతే. సాయి వేదాంశ్, నమస్తే సార్. నమస్తే. నీ టాలెంట్ ఇంతుంది కానీ నువ్వు ఇంతే ప్రజెంట్ చేస్తున్నావు. కాంపిటీషన్ కాబట్టి నువ్వు మొత్తంగా టాలెంట్ ప్రజెంట్ చేయాలి. టూ ఎర్లీ ఇన్ యువర్ లైఫ్ అనిపిస్తుంది నాకు కూడా. కానీ మేబీ ఇన్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ నేను ఇచ్చే అడ్వైస్ నీకు పనికి రావచ్చు అనుకుంటా. ఏమంటే ఇప్పుడు ఇలా ఒక పరిస్థితి, చాలా ఒక సింపుల్ మెలడీ సార్ చెప్పినట్టు విజువల్లీ చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ గారు ద వే హీ ఫైట్, స్లో మోషన్, అది ఇది చాలా కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. ఇది ఒక డాన్స్ లాగా ఫైట్ తీశారు, అంత బాగుంటుంది. కానీ ఇలాంటి పాటలు ఎంపిక చేసుకుంటే మేబీ యూ కెన్ ట్రై డూయింగ్ సంథింగ్ మోర్ టు ద సాంగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తరారి దారి దారి ది దారి దాది దా తరారి దాది దాది ది దాది దాది దా తారి దాది దాది ది ది దాది ది ది దా దాది దాది ది 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 దాది ది ది దా అని ఫోక్ కాబట్టి యూ కెన్ థింక్ క్రియేటివ్ గా. ఓకే, మన దీంట్లో ఏదైనా మన సంగతులు వేద్దామా, బికాస్ ఇట్స్ ఎ క్రియేట్ ఫోక్ సాంగ్. యూ కెన్ టేక్ ద లిబర్టీ ఫోక్ కాబట్టి. ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ నీకు, యూ డోంట్ హ్యావ్ టు సక్సీడ్ బట్ జస్ట్ స్టార్ట్ థింకింగ్, ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది. దారి దారి రే రే దాది దారి దారి దా తది ది దాది ది దది దాది దాది ది, అలా చాలా వేరియేషన్స్ చేయొచ్చు. ఏదైనా ఒక్క వేరియేషన్ చేయరా, ట్రై చేద్దాం. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు, ఆహా ఏ నైస్. పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు, పెత్తనలు నడిపేడు సిత్తరాల సిరపడు. ఆహా అది నెక్స్ట్ లైన్. ఊరూరు ఒగేసిన ఉడుం పట్టు ఒగ్గడు, బుగతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతే, బుగతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతే, కొమ్ములుడదీసి మరి పీపలు దినాడురో. అదే ఒక ఆలాప్ ట్రై చెయ్యి, అదే ఫోక్ స్టైల్లో. 1 ఏదో ఒక నీ స్టైల్లో ఒక ఆలాప్. 3 4 జడలిప్పి మర్రి సెట్టు దయ్యాల కొంపంటే, జడలిప్పి మర్రి సెట్టు దయ్యాల కొంపంటే, దయ్యముతో కయ్యానికి తోడ కొట్టి దిగడు. థ్యాంక్ యూ. ఇప్పుడు బయట వచ్చాడు కదా సాయి వేదాంశ్ ఒకడు, వాడిని బాగా నువ్వు పెంచాలి. ప్రతిరోజు వాడికి ఆ భోజనం వేసి పెంచాలి వాడికి. ఎందుకంటే నీలో ఒక క్రియేటివ్ సాయి వేదాంశ్ ఉన్నాడు, హూ కెన్ క్రియేట్. ఆ క్రియేటర్ ని బాగా ఎంకరేజ్ చేయి ప్రతిరోజు. ప్రతి పాట అలా పాడాలని నేను డెఫినెట్ గా చెప్పట్లేదు. రాజా సార్ పాట ఏదైనా నువ్వు ప్రెజెంట్ చేస్తే ఎలా ఉందో అలాగే ప్రెజెంట్ చేయాలి, అదే మంచిది. కానీ ఇలా ఒక సందర్భం వచ్చినప్పుడు అట్రాక్ట్ పీపుల్ విత్ యువర్ ఇన్బార్న్ టాలెంట్. ఓకే, లేకపోతే ఊరికే ఓకే ఇడ్లీ దోశ మధ్యలో ఒక పాస్తా వేస్తే బాగుంటుంది. ఓకే, లవ్ యూ. థ్యాంక్ యూ సార్. ఒరే ఆ తొడ కొట్టావు, అదేదో దోమ కొట్టినట్టు కొట్టావు. అదేంటి తొడెక్కడ్రా కొట్టావు నువ్వు? లేదు సార్, దోమ కుడితే కాలు ఎత్తకుండా కొడతారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెల్ డన్. టాటా, బై బై.